మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశానికే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. లేవి కాండము 8వ అధ్యాయము 10వ వచనం. మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠింపవలెను. ప్రార్థన చేసుకుందారు. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడ, మహిమ కలిగిన మహత్యం కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. కొద్దివారము దీవించుము, ప్రతిష్ఠింప చేయము. ప్రతిష్ఠింప జనాంగముగా మారటానికి కావలసిన, పొందుకోవలసిన దైవ సంబంధమైన వాక్య దీనత్వము, దైవ సంబంధమైన సాత్వికము మాకు అందించుము, మాకు నేర్పించుము, మాకు బోధించుము. మీరే మహిమను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దైవాశీర్వాదములు, దైవ ఫలములు, దైవ దీవెనలు ప్రభు మనందరికీ మెండుగా దయచేయును కాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులారా, దేవుని యొక్క కృపను బట్టి మరి ఈ సంవత్సరం కూడా మోషే ఉపవాసాలు జరిగించుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశానికై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి మోషే ఉపవాసాలు 40 దినాలు జరిగిన తరువాత జరిగిన స్థితిని బట్టి, దేవుడు ఎంచుకున్న దైవ క్రమమును బట్టి తైలాభిషేకారాధన బైబిల్ మిషన్ సంఘాల్లో చేసుకుంటాం. ఇది దేవుడు ఇచ్చిన దైవ జనాంగంకి ఇచ్చిన మరి క్రమము. దీనిని వ్యతిరేకించేవారున్నారు, వక్రీకరించేవారున్నారు, ఎగతాళి చేసేవారున్నారు. కానీ బైబిల్ మిషన్ అంటే బైబిల్లో ఉన్నది జరిగించేది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు జరిగించిన చేయమన్న పని ఏమిటి అనగా ప్రతిష్ఠింపబడుట. తైలాభిషేకము అనగా అభిషేక తైలమును తీసుకొని మందిరంలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠింపవలెను. మోషే గారికి దేవుడు చెప్పిన మాట. మోషే గారు ఏ స్థితిలో ఉన్నారు? ప్రభువుని ముఖాముఖిగా చూచిన అనుభవంలో ఉన్నారు. ప్రభువు మహిమతో నింపబడినప్పుడు ప్రత్యక్ష గుడారంను తయారు చేయమని, ప్రత్యక్ష గుడారం యొక్క ప్రణాళిక మొదటిసారిగా మహిమ స్థితిలో ఉన్న మోషే గారు చూస్తూ దానిని భూమి మీద ప్రభు మాటను బట్టి నేనుండు స్థలములో మీరును ఉండులాగున అన్నట్లు ప్రభు యొక్క ఆజ్ఞను బట్టి ప్రత్యక్ష గుడారంను దేవుడు భూమి మీద స్థాపించమని చెప్పినప్పుడు, నిర్మించమని చెప్పినప్పుడు, ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణమంతా కూడా అయిన తరువాత ప్రభువు ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి ఉపకరణమును కూడా, ప్రతి యాజకుణ్ణి కూడా, ప్రధాన యాజకుణ్ణి కూడా తైలము తీసుకొని అభిషేకించి ప్రతిష్ఠించమని చెప్పారు. చెబుతూ ప్రభు అన్న మాట ఏంటనిస్తానంటే, నిర్గమకాండము 30వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే గనక, నీవు ఇశ్రాయేలుతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను. చూడండి, ప్రతి తరములో ఉన్న వారికి ఇశ్రాయేలీలు అనగా దేవుని ఏర్పాటు జనము, దేవుని ఏర్పాటు జనము, దేవుని ఏర్పాటు స్థలములో దేవుని ఏర్పాటు యాజకుడైన వారి ద్వారా దేవుడు జరిగించుకుంటున్న దైవ క్రమము ఏమిటి అనగా
ఈ యొక్క తైలాభిషేకారాధన. తైలాభిషేకారాధన దేనికోసము అనగా, ఇది దైవ జనాంగమునకు దేవుడు తన యొక్క జనాంగముగా ప్రతిష్ఠింప చేయటానికి, ప్రతిష్ఠింప జనాంగముగా వారు లోకము ఎదుట దేవునికి సాక్షాత్తముగా ఉండటానికి దేవుడు జరిగించుకుంటున్న దైవ క్రమము ఈ యొక్క తైలాభిషేకారాధన. ఎవరి ద్వారా జరిగించమంటున్నారు? దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో ప్రతి ఉపకరణము కూడా మోషే గారి ద్వారా ప్రధాన యాజకులను ఉపకరణములను ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి వస్తువును కూడా, అనగా ప్రత్యక్ష గుడారంలో ఉన్న సమస్తమును అభిషేకించి, లేవీకాండము 8వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే గనుక, మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠింపవలెను. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రతిష్ఠత అనగా మొదటిది, తొలుచూలుది, ప్రథమ సంతానమైన దానిని దేవుని దగ్గరికి తీసుకొని అర్పించుట ఏంటనిసనంటే ప్రతిష్ఠత. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను అంటే, నిర్గమాకాండము 13వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే గనక, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠింపుము, అది నాదని చెప్పెను. ప్రతిష్ఠింపబడట అనగా అర్థం ఏంటంటే, ప్రభువునికి చెందినది, దేవునికి చెందినది, దైవ సంబంధము కలిగి ఉన్నది, దైవ సంబంధమైన పరిధిలో ఉండవలసినది, దైవ సంబంధమైన స్వాధీనంలో ఉండవలసినది, దైవ అధికారమునకు లోబడవలసినది, దైవ సంబంధమైన క్రమములో తప్పకుండా తరతరాలు దేవుని నియమమును ఆచరించవలసినది. ప్రతిష్ఠింపబడుట అనగా దేవుని స్వాధీనంలో ప్రథమ ఫలముగా ఎంచబడుట. ఎందుకు ఈ కార్యాన్ని ప్రభు మోషే గారికి ఇచ్చారు అని జాగ్రత్తగా గమనిస్తే గనక, ప్రభు అన్న మాట ఏంటనిస్తానంటే, నేను వారి మధ్య నివాసము చేయటానికి. ప్రభు అన్న మాటే ఇది. మోషే, నేను వారి మధ్య నివాసము చేయటానికి నాకొక స్థలము అనగా ప్రత్యక్ష గుడారమును నిర్మించమని ప్రభువే చెప్పారు. ఎవరి కోసము? 1 దేవుని కోసము, 2 దేవుని ప్రజలు దేవునితో సహవాసం చేయటం కోసం. దేవుని ప్రజలు దేవునితో సహవాసం చేసే గుడారమే ప్రత్యక్ష గుడారము. మానవ శరీరంగా ఉన్న మనము దైవ శరీరముగా దైవ ప్రత్యక్షలతో దైవ సంబంధమైన క్రమములతో నివసింపచేయు స్థలము ఏంటనిసనంటే ప్రత్యక్ష గుడారము. ఈ ప్రత్యక్ష గుడారములో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఎందుకుంటాడు? దైవ జనాంగము కొరకుంటాడు. ఎందుకు దైవ జనాంగము? దేవుని ప్రత్యక్షతలను అందుకోవడానికి. ఏంటి ప్రత్యక్షత? దేవుని యొక్క దైవ సంబంధమైన ప్రణాళిక ప్రకారము భూమి మీద మనిషి తన ఆత్మను దేవుని కొరకు పోషించుకున్నటయే ప్రత్యక్షత. భూమి మీద మనిషి శరీరంతో ఉండేటప్పుడు తన ఆత్మను దైవచిత్తమైన ప్రత్యక్షతలకు అంగీకారముగా విధేయత చూపిస్తూ పోషించుకోవడమే, ఎదగడమే, ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోవడమే ప్రత్యక్షత యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రత్యక్ష గుడారములో
ఎవరుంటారు? దైవ సంబంధమైన జనాంగము, దేవునికి అంగీకారమైన క్రమమును జరిగిస్తారు. దైవ సంబంధమైన జనాంగము దేవుని ప్రత్యక్షత గుడారములో దైవ సంబంధమైన పరలోకపు తండ్రి యొక్క క్రమమును జరిగించేవారే దైవ జనాంగమైన ఇశ్రాయేలీలు. ఆనాటి కాలంలో దేవుడు ఎంచుకున్న ప్రజలు ఇశ్రాయేలీలైతే, ఈనాటి కాలములో దేవుడు ఎంచుకున్న దైవ జనాంగము ఎవరు అనగా దైవ సన్నిధి అనుభవం కలిగిన వారు. దైవ సన్నిధి అనుభవం కలిగిన వారు దేవుని సన్నిధిలో అభిషేకింపబడిన వారై ఉండాలి, ప్రతిష్ఠింపబడిన వారై ఉండాలి. అభిషేకము దేనికోసం అంటే ఉన్న నిర్జీవ క్రియలన్నింటినీ తొలగించుకొని దేవుని యొక్క జీవాన్ని పొందటానికి అభిషేకము. మనము బ్రతికున్నాము కానీ ఎప్పుడో పాపాన్ని బట్టి చనిపోయిన వారం. పాపము మరణాన్ని తీసుకుని వచ్చింది. దైవ సంబంధమైన అభిషేకము ఆత్మకు జీవాన్నిస్తుంది. ఎట్టి జీవాన్నిస్తుందంటే నిత్య జీవాన్నిస్తుంది. మోషే గారికి ఎటువంటి నిత్య జీవమునైతే ఇచ్చిందో అలాగే దైవ సంబంధమైన ప్రజలను కూడా మోషే గారి వలె దైవ సన్నిధి అనుభవంలో ఉంచటానికి దేవుడు ఎంచుకున్న స్థలము ప్రత్యక్ష గుడారము. ఈ ప్రత్యక్షత గుడారములో ఎవరు ఉండాలి అనిసినంటే మొదటగా దైవ సంబంధమైన ప్రతిష్ఠత కలిగిన ఉపకరణాలు ఉండాలి. ఉపకరణాలతో పాటు అభిషేకము జరిగి ప్రతిష్ఠింపబడిన యాజకులు ఉండాలి. ఈ యాజకులను మందిరంలో ఉన్న ఉపకరణముల అన్నింటినీ కూడా దేవునికి ప్రథమ సంతతిగా, ప్రథమ స్వాస్యముగా, మొట్టమొదటి స్థితిలో ఉన్నట్లుగా, తొలుచూలు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా వాటికి అన్నింటికి కూడా పరిశుద్ధత అందించగలిగే క్రియ ఏంటనిస్తానంటే ప్రతిష్ఠింపబడుట. ఈ ప్రతిష్ఠింపబడుట దేనికోసము అనగా దేవుని కోసము. దేవుడు ఆశిస్తున్న పరిశుద్ధత కోసము. ప్రభు అన్న మాటలే, నేను పరిశుద్ధుడున్నట్లు మీరును పరిశుద్ధులయ్యుండుడి. పరిశుద్ధత లేకుండా ఏ నరుడును దేవుణ్ణి చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఏ నరుడు కూడా దేవుణ్ణి కోరుకోలేడు. కారణం ఏంటంటే పాపంబు పరమాత్ముణ్ణి మరుగు చేస్తుంది. పాప సంబంధమైన క్రియ, పాప సంబంధమైన స్థితి, పాప ఫలితము దేవుని దీవెనను, దేవుని ఆశీర్వాదమును దూరము చేస్తుంది. దేవుని దీవెనను, దేవుని ఆశీర్వాదమును దూరము చేసేది అపవాది. అపవాదిలో నుండి వచ్చింది పాపము. పాపము పరిపక్వమైనప్పుడు మరణాన్ని తీసుకొని వస్తుంది. ఆత్మీయ జీవితాన్ని క్షీణింపచేసే ఏ శరీర సంబంధమైన క్రియ అయినా సరే, ఆత్మీయ కార్యక్రమమును నెరవేర్పులోనికి తెచ్చుకోలేని నరుని ఏ ఆలోచన అయినా సరే అపవాది ఆలోచనే, అపవాది సంబంధమైన క్రియే. దేవుడు చెప్పమన్నది, దేవుడు చేయమన్నది చేయకుండా సొంత బుద్ధితో, సొంత జ్ఞానముతో, సొంత ఆలోచనతో దేవుని క్రమమును ఆపు చేసేవాడు అపవాది. దేవుని క్రమమునకు అడ్డుపడేవాడు అపవాది. దేవుని క్రమమును చేయొద్దన్నవాడు అపవాది. దైవ సంబంధమైన క్రమమునకు విరోధమైన ఆలోచనలు చెప్పి అడ్డు పెట్టేవాడు, దీవెనను ఆపు చేసేవాడు, దైవ స్థితికి అడ్డదిడ్డంగా మాట్లాడేవాడు, వంకరిగా మాట్లాడేవాడు ఎవరనిస్తానంటే అపవాది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, దేవుని యొక్క వాక్య ప్రకారం చూస్తే గనక నిర్గమాకాండము 30 అధ్యాయము 29వ వచనంలో చూస్తే గనక అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు
వాటిని ప్రతిష్ఠింపబడెను. దేవుడు అతి పరిశుద్ధుడు. అతి పరిశుద్ధుడైన దేవుని మందిరము అతి పరిశుద్ధమైనది. దేవుని అతి పరిశుద్ధమైన మందిరములో ఉండవలసిన ప్రతి ఉపకరణము కూడా ఎలాగ ఉండాలంటే అతి పరిశుద్ధంగా ఉండాలి. ప్రత్యక్ష గుడారం గురించి మనం చాలాసార్లు నేర్చుకున్నాం. ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను, మనందరికీ తెలిసిందే. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలో గంగాళము, బలిపీఠము ఉంటుంది. పరిశుద్ధ స్థలములో ధూపవేదిక, సంకపు రొట్టెల బల్ల, దీపవృక్షము ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పటికి మందసము ఉంటుంది. మందసములో అహరోను చిగురించు కర్ర, సంకపు రొట్టెలు, అలాగునన్నే దేవుడు మోషే గారికి ఇచ్చిన పదాజ్ఞలు ఉంటాయి. ఈ మూడింటిని, ఈ మూడు భాగాలు అనగా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఈ మూడింటిలోనూ ఉన్న ఈ మూడు భాగాలను, ఈ మూడు భాగాల్లో ఉన్న ప్రతి ఉపకరణము కూడా దేవునికి అంగీకారముగా వాడబడాలి. అది దేవుని అతి పరిశుద్ధ స్థలము కాబట్టి నేను పరిశుద్ధున్నట్లు మీరును పరిశుద్ధులై ఉండునట్లు అని దేవుడు ఎలాగైతే చెప్పాడో, దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలు కూడా అతి పరిశుద్ధంగానే ఉండాలి. అందుకనే ప్రభు ఏం చేశారని అంటే, ప్రతి ఉపకరణమును యాజకుడిని, ప్రధాన యాజకుడిని, మోషే నీవు అభిషేక తైలము తీసుకొని మందిరంలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠింపబడెను. ప్రతిష్ఠింపబడుట అనగా ఇందాక మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. ప్రతిఫలము దేవుని స్వాధీనంలో ఉండటం, దైవ సంబంధమైన స్థితిలో ఉండటం. ఈ మూడు స్థానాలలో కూడా శుద్ధి ఉంటుంది, నింపుదల ఉంటుంది, సిద్ధపాటు ఉంటుంది. ఆవరణంలో శుద్ధి చేయబడింది దేవుని ఆత్మ చేత. మన యొక్క ఆత్మ నింపబడాలి. ఈ నింపబడింది సిద్ధపాటు కలిగిన స్థితిలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే, లోకంలో ఉంటే పరిశుద్ధమైన స్థితి రాదు. లోకమును చేర్చుకొని లోక క్రియలు, లోక సంబంధమైన మాటలు, మానవ నైజాన్ని బట్టి, మానవ జ్ఞానాన్ని బట్టి, మానవ స్థితిని బట్టి ఉంటే కనుక దేవుని యొక్క పరిశుద్ధతను మనం ఎప్పటికీ కూడా మనం నింపుకోలేము. పరిశుద్ధతను నింపుకోకుండా చేసేది అపవాది. పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నడిపింపును ఆపు చేసేవాడు అపవాది. పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నడిపింపుతో ఏ సిద్ధపాటు అయితే మనం కోరుకోవాలో ఆ సిద్ధపాటును ఆపు చేసేవాడు అపవాది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, యెహెజ్కేలు గారు రాసిన గ్రంథము 44వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే గనక, ప్రతిష్ఠింపమైనదేదో, ప్రతిష్టము కానిదేదో, పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో కనుగొనకు వారు నా జనులకు నేర్పునట్లు. దేవుడు లోకములో ఎన్నో గుడారాలు ఉన్నాయి, కానీ ఒక్క ప్రత్యక్ష గుడారము మాత్రమే దేవుడు అన్నమాట. నేను వారి మధ్య నివాసం ఉండటానికి. లోకములో ఎన్నో మందిరాలు ఉన్నాయి, కానీ ఒక బైబిల్ మిషన్ మందిరమే దైవ సన్నిధి అనుభవం కలిగిన, దైవ సన్నిధి ద్వారా అనుభవంలోనికి వచ్చిన మందిరము. ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను వారితో నివాసం ఉండటానికి అనగా బైబిల్ మిషన్ మందిరంలో దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే, విశ్వాసి యొక్క ప్రత్యక్షతను చూసేవాడు. అనగా విశ్వాసి దైవ ప్రత్యక్షతలోనికి నడవవలసినదే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, దేవుడు యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే గనుక, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యము సత్యము. మరలా చదువుతున్నాను, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే
సత్యము. అనగా దేవుని యొక్క వాక్య క్రమమును బట్టి జాగ్రత్తగా మనం గమనిస్తే గనక దేవుని వాక్యము సత్యములోనికి నడిపిస్తుంది. సత్యం అంటే ఎవరు? దేవుడే. యేసుక్రీస్తు ప్రభువే సత్యము. యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధుడు. అతి పరిశుద్ధుడైన దేవుని దగ్గర మనము కూడా పరిశుద్ధంగా ఉండటానికి, అపరిశుద్ధతో ఉండకుండా ఉండటానికి దేవుడు నియమించిన క్రమము ఏమిటనిస్తుందంటే దేవుని యొక్క అభిషేకము. ఈ అభిషేకము ఎవరికి అనిస్తుందంటే లేవీకాండము 7వ అధ్యాయము, లేవీకాండము 7వ అధ్యాయము 36వ వచనాన్ని చూస్తే ఇశ్రాయేలీయుల వారికి ఇయ్యవలనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి చూడగలిగితే గనక దేవదూతలను దేవుడు అభిషేకించినట్లుగా యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. రాజులను అభిషేకించినట్లుగా సమూయేలు గారి గ్రంథంలో మనం చూస్తాం. ప్రవక్తలను అభిషేకించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడు కూడా తన ఆత్మ చేత విశ్వాసులను పరిశుద్ధాత్మ శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ అభిషేకించేవాడని దేవుని యొక్క వాక్య క్రమములో అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యంలో మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే ఎందుకు అభిషేకం అని ఒక మాట మనం ప్రశ్నించుకుంటే గనక ఎందుకు ఈ తైలాభిషేకం, ఎందుకు మనిషికి దేవుని యొక్క అభిషేకం, ఎందుకు ఈ అభిషేకం చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అనిసనంటే గనక కీర్తనల గ్రంథము 84వ కీర్తన 9వ వచనంలో చూస్తే గనక నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. దేవుడు మనల్ని లక్ష్య పెట్టడానికి, దేవుని యొక్క జనాంగముగా మనముండటానికి, దేవుని సన్నిధి వారసులుగా మనముండటానికి, దేవుని శక్తి మంతులుగా మనం మార్చబడటానికి దేవుడు ఇచ్చిన కట్టడ ఏంటనిసనంటే దైవ సంబంధమైన అభిషేకము. దేవుడు రాజులను ఎంచుకున్నాడు, దేవుడు ప్రవక్తలను ఎంచుకున్నాడు, దేవుడు పరిచారకులుగా ఉన్నటువంటి ఆ యొక్క దేవదూత గారులను కూడా ఎంచుకున్నాడు అభిషేకం ద్వారా. ఈనాడు సంఘాన్ని ఎందుకు ఎంచుకుంటున్నాడు అనిసనంటే దేవుడు ప్రజలుగా ప్రతిష్ఠింపబడాలి. ప్రతిష్ఠింపబడుట అనగా ప్రథమ ఫలములుగా, ప్రథమ సంతానముగా, తొలుచూలు సంతానముగా, మొట్టమొదటి సంతానముగా అనగా దేవుని తొలి ప్రేమ కలిగిన, మొదటి ప్రేమ కలిగిన ఆదాము అవ్వలుగా ఉండగలిగే యోగ్యత కలిగిన స్థితి ఎక్కడ ఉందనిసరంటే దేవునికి ప్రతిష్ఠింపబడుటలో ఉంది. ప్రతిష్ఠింపబడుట ఎప్పుడు జరుగుతుంది అనిసరంటే అభిషేకం జరిగినప్పుడు జరుగుతుంది. అభిషేకం ఎప్పుడు జరుగుతుంది అనిసరంటే దేవుడు ఏర్పరచుకున్న మోషే గారి ద్వారా ఆనాటి కాలములో దేవుడు ఎలాగైతే తన ఏర్పాటు జనాంగమును అభిషేకించమని చెప్పాడు, అభిషేకము జరిగిన ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చిన వారికి దేవుడు ఏం చేశానంటే అభిషేకాన్ని ఇచ్చాడు. ఎందుకు ఈ విషయాలను మనం నేర్చుకోవాలి అనిసనంటే దేవుడు విశ్వాసితోటి ఏది చెప్పినా సరే అది దీవెన కోసమే, అది దేవునిలో నిలబడుట కోసమే. బైబిల్ గ్రంథము విశ్వాసి ఎప్పుడు కూడా పూర్తిగా నెరవేర్చేవాడై ఉండాలి, పూర్తిగా ఫలింపులోనికి రాగలిగేవాడై ఉండాలి. చూడండి, ఎప్పుడు మనం నేర్చుకుంటాం, మనందరికీ కూడా తెలిసిందే, చెట్టుకి ఎండిపోయిన ఆకులన్నీ కూడా ఉంటాయి. ఎండిపోయిన ఆకులు ఎప్పుడు వస్తాయి? చెట్టు నిర్జీవ స్థితిలో ఉండేటప్పుడు, చెట్టు ఎండిపోతుండేటప్పుడు పచ్చని ఆకులు కూడా రాలిపోతాయి. నిర్జీవ స్థితిలో ఉండేటప్పుడు చెట్టు ఎండిపోవటానికి సిద్ధమవుతుంది. కానీ ఆ ఎండిపోతున్న చెట్టుకి కాస్త అక్కడున్న చెత్తంతా కూడా తీసి
నిర్జీవాన్ని కలిగించే వాటిని అన్నింటిని తీసి జీవము కలిగిన నేల మీద దాన్ని లోపల ఆ యొక్క చెట్టుని జాగ్రత్తగా పెట్టినప్పుడు, నాటినప్పుడు ఆ యొక్క జీవము కలిగిన స్థితి ఏం చేస్తానంటే నిర్జీవ క్రియ నుంచి తప్పించి జీవము కలిగిన పోషణను ఇస్తాది. తైలాభిషేకము నిర్జీవ క్రియలను పరిహారము చేసి జీవాన్నిచ్చేది. ఈ అభిషేకము తైలాన్ని పరిశుద్ధాత్మ తండ్రి గారికి సాదృశ్యముగా చూడగలుగుతున్నాం. మొన్న మధ్యకాలంలో నేను ఒక వీడియోను చూశాను. ఎవరో ఒక పేరున్న ఆయన, వైజాగ్ లో ఉన్న ఆయన, పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైనా తైలాభిషేకం జరిగిందా అని అన్నారు. ఆయన దగ్గరికి చాలా మంది మరి వెళ్తున్నారు. ఆయన అన్న మాట ఏంటంటే, నేను సత్యమే చెబుతున్నాను అని అన్నారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసి అంటే, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనాన్ని చూస్తే గనక, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. అది ఏ దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు. చూడండి, అపోస్తల కార్యములకు ఉన్న పేరే ఏంటనిసనంటే పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క కార్యాలు. ప్రభు రాయించిన మాట, పరిశుద్ధాత్మతోను శక్తితోను యేసును అభిషేకించెను అని రాస్తుంది. దేవుని యొక్క వాక్యక్రమంలో జాగ్రత్తగా గమనిస్తే గనక, ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, మనిషి నైజము ఎప్పుడు కూడా పాపమే చేస్తుంది, పాపాన్నే ప్రేమిస్తుంది, పాపాన్నే నెగ్గించుకుంటుంది. పాపం ఉన్నవాడు తన బుద్ధినే పోషించుకుంటాడు. పాపం ఉన్నవాడు తన బుద్ధి నీతిని లోకమంతటికి కూడా ఏం చేస్తాడని అంటే హెచ్చింపు స్థితిలో నెగ్గించుకోవడానికి దేవుని క్రమాన్ని కూడా అక్రమముగా చూపిస్తాడు. అక్రమము చేయువారులారా నా ఎద్ద నుండి తొలగిపోండి అను. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసి, దైవజనులు దేవదాసయ్య గారు 120 సంవత్సరాలకు పైగా బ్రతికి సిరిని ముట్టుకోకుండా, స్త్రీని ముట్టుకోకుండా దేవుని యొక్క దైవ క్రమమును బైబిల్లో ఏదైతే ఉందో దానినే వధూ సంఘంగా మార్చడానికి, వధూ సంఘంగా తీర్చిదిద్దటానికి, సంఘంను పరిపూర్ణమైన దేవుని రూపలావణ్యతలోనికి మార్చటానికి దేవుడు ఎంచుకున్న నాయకుడు దైవజనులు దేవదాసయ్య గారు. అయ్యగారే అన్నమాట ఏంటనిస్తుందంటే, 40 దినాలు కూడా మోషే గారు ఉపవాసాలు చేశారు. ఈ మోషేసు ఉపవాసాలు వరాల సిద్ధపాటు పండుగ. వరాలు కోరుకునే వారికి వరాలు వస్తాయి, ఆత్మీయ ఫలాలు కోరుకునే వారికి ఆత్మీయ ఫలాలు వస్తాయి. వరాలను అడగండి ఎప్పుడు? ఆత్మీయ ఫలాలను అందుకున్నప్పుడు. ఆత్మీయ ఫలాలు లేకుండా వరాలు కోరుకుంటే ఆ వరాలు నిలబడవన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు సిద్ధపరిచిన క్రమము ఆనాడు ఎన్నికలో ఉన్న ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలీయులకు దేవుడు మోషే గారిని ఎన్నుకొని క్రమాన్ని జరిగించారు. ఈనాడు దైవ సన్నిధిలో ఉన్న విశ్వాస యొక్క జీవితం కూడా దేవుని యొక్క దైవ క్రమాన్ని సంపూర్ణంగా నెరవేర్పులోనికి తీసుకురావాల్సిందే. బైబిలు మిషను అంటే, బైబిల్ అంటే దేవుడు, మిషన్ అంటే పని. బైబిల్ మిషన్ అంటే దేవుడు అనగా ఆయన మీతో చెప్పునది చేయుడి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దైవ క్రమాన్ని కాదంటున్నాము, దైవ నియమాన్ని, దేవుడు కట్టడలను ప్రభు అన్నమాట. ఇది ఇశ్రాయేలులకు అనగా దేవుని ఏర్పాటు దైవ జనాంగమునకు తరతరాల కట్టడా, తరతరాల కట్టడా. జాగ్రత్త, దేవుని యొక్క వాక్యము ఒకటి తీసినా ఒకటి కలిపినా అది అపవాదే. ఒకటి తీసినా అది అపవాది పనే, ఒకటి కలిపినా దేవుని యొక్క క్రమానికి అది అపవాది పనే.
ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడి యొక్క ప్రత్యక్షతలు కలిగిన సంఘము బైబిల్ మిషన్ సంఘము. దేవుడి అంతరంగంలో నుంచి వచ్చిన సంఘము బైబిల్ మిషన్ సంఘము. బైబిల్ మిషన్ పనిని జరిగిస్తుంది. బైబిల్ మిషన్ ని బయలుపరిచింది దేవుడు, స్థాపించమన్నది దేవుడు, పోషిస్తుంది దేవుడు, రక్షిస్తుంది దేవుడు, నడిపిస్తుంది దేవుడు. కానుకలు అడగకుండా ప్రభువు తన యొక్క కనికరముతో నిత్యము నడిపిస్తున్నాడు. బైబిల్ మిషన్ తన అంతరంగముగా దేవుడు పోషించుకుంటున్నాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే తైలాభిషేకము మన యొక్క ఆత్మకు నూతనమైన జీవితాన్ని ఇచ్చేది, నూతనమైన బలాన్ని ఇచ్చేది. క్రీస్తు యేసునున్నవాడు నూతన సృష్టి. దైవ క్రమము మోషే గారు తైలాభిషేకము ఆ యొక్క కార్యమును జాగ్రత్తగా గమనిస్తే గనక అహరోను గారికి నూతన స్థితినిచ్చింది, అహరోను కుమారులకి నూతన స్థితినిచ్చింది, మందిరమునకు నూతన స్థితినిచ్చింది, ఇశ్రాయేలు ప్రజలకు నూతన స్థితినిచ్చింది. దేవుని యొక్క నూతనమైన కార్యక్రమమును భూలోకమునకు పరిచయం చేసింది తైలాభిషేకము. ఇంకొన్ని విషయాలు దేవుని యొక్క ప్రణాళికను బట్టి తర్వాత నేర్చుకుందారు. దేవుడి కొద్ది మాటలను మన వినికిల్లో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వోన్నతుడా, అతి పరిశుద్ధులకు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణుతులు, వినుతులు చెల్లించుకొనుచున్నాం. అయినా కొద్దివారము దీవించుము, ఆశీర్వదించుము, కనికరించుము, ప్రేమించుము. మీ ఆత్మ సహాయంను మాకు అందించుము. నీ కౌగిట భద్రపరుచుకొనుము. నైనా తైలాభిషేక ఆరాధన అందుకొని పొందుకొని నీ దయ దీవెనలు అందుకొని నీ తొలుచులు వారముగా, నీ ప్రథమ ఫలాలుగా నైనా యేసయ్య నీ మొదటి ప్రేమ కలిగిన వారముగా మమ్ములను అభిషేకించగలిగేది, ప్రతిష్ఠింప చేయగలిగేది నీ ప్రత్యక్షతలు కలిగిన గుడారం కాబట్టి అటువంటి దైవ సన్నిధి అనుభవాన్ని బైబిల్ మిషన్ వారమైన మాకు మీరు అందించుచున్న అమూల్యమైన కృపా కనికరములకై మీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు చెల్లించుకొనుచున్న కొద్ది వారము దీవించండి, నడిపించండి, ప్రేమించండి. నీ ఆత్మచేత మమ్ములను నీ ఆత్మ పరిరక్షణలోనికి చేర్చుకొని నాయనా సంపూర్ణమైన నీ దైవశక్తిని అనుభవించే ఆత్మీయ విధేయత, ఆత్మీయ సాత్వికము, ఆత్మీయ నాయనా నీ కళలు మాకద్ది నీవే మహిమను పొందుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభువు మనెల్లరికీ మెండుగా నిన్ను అనుగ్రహింపజేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన
బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.